ఇదంతా దాని పుట్టిదాని పని అయి ఉంటుంది. నేను వదలనా, ఆ డాక్యుమెంట్స్ వదలనే. అమ్మా, అయ్యో, అయ్యో, అబ్బా, అమ్మా, అబ్బా. చీ 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 చీ. అయ్యో, దొరికేసి. మీకు దొరికాయా? ఏది చూపించండి. అయ్యయ్యో, ఏంట ఇది? అయ్యయ్యో, ఏందే డాక్యుమెంట్లు కొట్టేందుకు వచ్చిండ్రా? కొట్టేండ్రు కొట్టేండ్రి. ఇళ్లలో కరెంటు తీసి మరీ దొంగతనాలు చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళని ఇరగదీసి పోలీసులకు అప్పచెప్పాలి. కొట్టండి రా, కొట్టండి. థ్యాంక్స్ ఆంటీ. జాగ్రత్తమ్మా. గట్లనే అంకుల్. ఏంటమ్మా, ఎవరు వాళ్ళంతా? కరెంటు పోయింది కదా సార్, నాకు తోడుగా ఉండి ఎతకనీకి వచ్చిండ్రు. ఓహో, అమ్మ గడుగా. కానిస్టేబుల్ లాక్తి. లేవయ్యా, కోర్టుకు టైం అవుతుంది. మరి నా బెయిలు? ఇంకేం బెయిలు? కోర్టుకెళ్తే రిమాండ్ లో వేస్తారు. 16 రోజులు లోపల ఉంటే బెయిల్ ఉండదు, ఇక జైలే. తీసురావయ్యా. నమస్తే మేడం. మస్తే మస్తే. ఈ దయ్యం వచ్చిందేంటి? మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతుందేమో. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఈ మనిషితో మాట్లాడాలని. మేడం, ఇతను కోర్టుకు తీసుకెళ్తున్నాను. కావాలంటే క్రిమినల్స్ 4 లోపల ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకోండి. నేను మాట్లాడాలి అన్నది ముచ్చట్లు చెప్పుకోవడానికి అనుకున్నావా? ఇతనితో పర్సనల్ గా మాట్లాడాలి. నేనెవరితో మాట్లాడు. వెళ్దాం పదండి. హలో, ఈ ఆవేశమే జైలు దాకా నిన్ను తీసుకొచ్చింది. అవును, ఆటోలు తీసుకొస్తాయని తెలుసు గాని ఆవేశాలు కూడా తీసుకొస్తాయని తెలుసుంటే ఎంచక్క అవి ఎక్కొచ్చేవాళ్ళం కదా గారు. ఇన్స్పెక్టర్, కాసేపు పక్కకు వెళ్ళండి, నేను మాట్లాడి పంపిస్తాను. అలాగే మేడం. హలో, నాకు నా డాక్యుమెంట్స్ కావాలి. నీ మేనకోడలికి నువ్వు కావాలి. నీకు దాని క్షేమం కావాలి. సో మన ముగ్గురికి మంచి జరగాలంటే ఒక పరిష్కారం ఉంది. అది నీ దగ్గరే ఉంది. ఏంటది? ఆ డాక్యుమెంట్స్ నాకిచ్చేయడం. నీ కొడుకు మాకిచ్చింది తిరిగి ఇవ్వడానికి కాదు, శ్వేత అనుభవించడానికి. అనుభవించాలంటే ముందది బతికుండాలి కదరా. చంపేస్తావా? ఆస్తి కోసం ఆ పిల్లని చంపేస్తావా? ఎస్. డాక్యుమెంట్స్ మీద ఆశ చంపుకునే కంటే దాన్ని చంపడమే నాకు తేలికైన పని. నీకు తెలుసు, ప్రతి మనిషి తేలికైన పనినే ఎన్నుకుంటాడని. కరెక్ట్, నాకు తెలుసు చంపడం నీకు తేలికైన పని అని. కానీ నీకు తెలియదు, నేను ఎన్ని నేరాలు చేసినా పడే శిక్ష ఒకటేనని. దాని జోలికి వెళ్తే నెక్స్ట్ నువ్వు వెళ్ళేది శ్మశానానికే.
ఏయ్ ఒంటరిగా నేను ఎక్కడికి వెళ్ళండిరా. శ్మశానానికి నాకు తోడుగా ఆ శ్వేత వస్తుందో దాని మామ వస్తాడో మీరే డిసైడ్ చేసుకోండి. అయినా ఛీ, ఈ సోదంతా అనవసరం. అది ప్రాణాలతో ఉండాలంటే ఆ డాక్యుమెంట్స్ ఇప్పించు, లేదా నాతో చంపించు. నిర్ణయం నీదే. ఏయ్ పదండే. అలాగే అత్తయ్య ఒక్క గారు. నిమిషం, ఒక్క నిమిషం. ఆ? మీరింతగా చెప్పాక చెప్పక తప్పడం లేదు. ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? వెరీ గుడ్. ఇప్పుడే మా రూట్లోకి వచ్చావురా. చెప్పు, దానికి మా డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రశాంతంగా బతకమని. చెప్పు. సార్ ఓ థ్యాంక్స్ అమ్మా. హలో హలో సార్, నేను శ్వేత మామయ్యని. హలో ప్రేమ్ గారు, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఫోన్ శ్వేతకి ఇవ్వరా? ఇవ్వండి సార్. మొన్ననే 10,000 పెట్టి కొన్నానండి. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఇంకోటి కొనుక్కోమనండి. అచ్చి! దాంతో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వయ్యా. ఓ మాట్లాడానికా? అయితే ఓకే సార్. శ్వేత, మీ మావయ్యమ్మ మాట్లాడు. అమ్మ శ్వేత, హలో మామా. ఎలా ఉన్నావమ్మా? నిన్ను తలుచుకుంటూ గట్లనే ఉన్నా మామా. నువ్వెట్లున్నావు మామా? కోర్టుకు వెళ్తున్నానమ్మా. కోర్టుకా? అవును, భయపడక తల్లి, త్వరలోనే వచ్చేస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి మామా. ఆ డాక్యుమెంట్స్ అనసూయ దేవికి చచ్చిన ఇవ్వకే. నేను జైలు నుంచి వచ్చేంత వరకు అనసూయ కంటపడకే. వెళ్ళు, పారిపో. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో. ఆ డాక్యుమెంట్స్ మాత్రం కాపాడుకో తల్లి. అది నీకు మాత్రమే సొంతం. దాని మీద నీకే హక్కు ఉంది. పారిపో అమ్మా, పారిపో. నీకేమైనా పిచ్చా? ఆ డాక్యుమెంట్స్ ఇచ్చుంటే నీ మీద కేసు విత్డ్రా చేసుకునేదాన్ని కదా. చా, నిజమా? నువ్వేంటో, నువ్వెలాంటి దానివో నాకు తెలియదనుకున్నావా? అంటే నీకు నా గురించి తెలుసా? నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? చాలా ఉందిరా. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడిని తెలుసా అని అడిగినట్టుంది. నీ సంగతి నాకు తెలిసినంతగా ఇంకెవ్వడికి తెలియదు. ఆ డాక్యుమెంట్స్ మీద ఆశ వదులుకో, లేదంటే పిచ్చిదాని అయిపోతావా, పిచ్చినార్దానా. ఎస్ఐ గారు, వెళ్దాం పదండి. అడేమన్నాడే? పిసినారిదాన్న. పిసినారిదాన్ని వాడికెలా తెలిసే? ఎవరు చెప్పుంటారు? నువ్వా? ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి. ఆ. ముళ్ళ పంది ఉంది కదా, ఆ. దానికి ముళ్ళుంటాయని ఎవరైనా చెప్పాలా? లేదు. ఇది కూడా అలాంటిది అత్తయ్య గారు. పదవే. పెట్టేసిండు సార్. వెళ్ళు, పారిపో. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో. ఆ డాక్యుమెంట్స్ మాత్రం కాపాడుకో తల్లి. వామ్మో, మామ పారిపోమని చెప్పిండంటే ఖచ్చితంగా పారిపోవాలి. అమ్మా శ్వేత, నన్ను లోపలేసి తాళం వేసావేంటమ్మా? అమ్మా నిన్నే. శ్వేత, శ్వేత, లోపల పెట్టి తాళం వేసావేంటమ్మా? అయ్యో సారీ సార్. తాళం తీస్తాను, బయటికి రండి. అలాగే. రండి సార్. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? తెలియదు సార్, కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దని
మా మామ చెప్పిండు గందుకే పోతాన్నా. పిచ్చి తల్లి, మీ మామ లేకపోతే ఏంటమ్మా, నేను లేను. నువ్వు నా బిడ్డలాంటిదానివే, నాతో రామ్మా, మా ఇంట్లో ఉండు. లేదు సార్, మీతో వస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ మీకే చుట్టుకుంటాయి. నేను ఎవరికాడ ఉండను సార్, నా తిప్పలేవో నేనే పడతా. జర తాళం వేయండి సార్. ఉమ్. ఇదిగో అమ్మా. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ సార్. మామ బయటికి రాగానే కలుద్దాం. బాయ్ సార్. బాయ్ అమ్మా. దేవుడా, ఈ పసికందును దుష్టశక్తుల నుంచి కాపాడు తండ్రి. మామ అంత గట్టిగా చెప్పిండంటే ఈ డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో గా ముసల్దానికి ఇయ్యొద్దు, దాని కంట పడద్దు. కానీ ఎవరింటికి పోవాలి, ఏడ దాక్కోవాలి, ఏ ఊరికి పోవాలి? షబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ వెధవ శ్వేతకు ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాలి గాని ఆ డాక్యుమెంట్లు తీసుకొని పారిపో 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 మీరు ఎక్కడికి వెళ్తున్నారే? ఒసేయ్ ఉండండి, నేను వస్తున్నాను. అయ్యయ్యో ఆగండి ఆగండి. ఒసేయ్ ఎక్కడికి మీరు పారిపోతున్నారు? మీరే కదా అత్తయ్య గారు పరిగెత్తు 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 అన్నారు, అందుకే పరిగెత్తా. దొన్న పోతులారా, ఏమైందోనని భయపడి చచ్చాను కదే. అబద్ధం, చచ్చిపోతే ఎలా మాట్లాడతారమ్మా? ఒసే నిన్ను ఏది పూర్తిగా విని చావరా మీరు? ఆ శ్వేత మామ దాన్ని మనకు దొరకకుండా పారిపో అన్నాడే. ఓ అదా. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతకాలి అత్తయ్య గారు? ఎక్కడికైనా వెళ్ళి వెతకాల్సిందే. ఏంటి వెతికేది? నడిచి 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 అత్తయ్య గారు శ్వేత వస్తుంది. ఏమే నడిస్తే ఆయాసం వస్తుంది కానీ శ్వేతలో వస్తుంది. చూడండి. సమయానికి భల్లే దొరికిందే. పదండేవే పట్టుకుందాం పదండి. రండి 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 అత్తయ్య గారు సుమ ఎక్కింది. నీ బంద, అత్తయ్య గారు మన పక్కన ఉంటే సుమ ఎలా ఎక్కింది? ఒసేయ్ మేధావి, శ్వేత సుమో ఎక్కింది, వెళ్ళి పట్టుకుందాం పదండి. చాలే ఊరుకోండి అత్తయ్య గారు. శ్వేతనైతే పట్టుకుంటా గానీ అంత పెద్ద సుమని ఎలా పట్టుకుంటాం? వెధవ పంచలేసామంటే చంపుతాను. రా, పద. పద, పద. అయ్యో, ఒసేయ్, వెతకండి, వెతకండి. మెల్లగా. ఒసేయ్, జాగ్రత్త. వదలకండి దాన్ని. అయ్యయ్యో, ఒసేయ్, ఎక్కడే? శ్వేత, ఎక్కడ శ్వేత? నాకేం తెలుసు అత్తయ్య గారు? అయ్యో. అదుగోని, అదుగోని శ్వేత. రండి పట్టుకుందాం. అమ్మో, ఎటు పోదాం? ఇటు పోదాం. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నా. ఈయన్నే కాసేపు ఉండి రాత్రికి మంచి సేఫ్ ప్లేస్ చూసుకోవాలి.
నీ అబ్బా ఒసేయ్, అది మనల్ని చూస్తే పారిపోతుంది. అందుకని మనం గెటప్ మార్చి దాన్ని పట్టుకుని మనతో తీసుకెళ్తే డాక్యుమెంట్స్ లాక్కోవచ్చు. అత్తయ్య గారు మీరు రెడీ? అప్పుడు గెటప్ చేంజ్. ఏయ్ ఏయ్ పాప లే. ఏయ్ ఎవరు మీరు? మా సంగతి తర్వాత నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు? ఏ ఈడ కాకుంటే ఓడలు పడుకోమంటావా ఏంది? సర్లే గాని నీకు అమ్ముందా? లేదు. నాన్నున్నాడా? లేడు. అమ్మ నాన్న లేకపోతే నువ్వెలా పుట్టావు? మీ అమ్మ నాన్నున్నారా? ఇప్పుడు చనిపోయారు. మరి నువ్వెట్లా పుట్టినావు? వాళ్ళు చచ్చాక పుట్టలేదు, నేను పుట్టాకే వాళ్ళు చచ్చారు. మా అయ్య మా అమ్మ కూడా అంతే, నేను పుట్టినాకనే చచ్చిండ్రు. అంటే నువ్వు అనాథవా? నేను అనాథనేది, నాకు మా మా ఉన్నాడు. ఎక్కడ? జైల్లోనా? మా మామ జైల్లో ఉన్నాడని నీకెట్లా తెలుసు? వీడికేంటి, నాకు కూడా తెలుసు. అంటే మీరు గీత పెద్దలా? అయ్యయ్యో పట్టించేసరి పనికిరాని కోడాళ్ళు. గీత ఎవరమ్మా? మేము అనాథ శరణాలయం నుంచి వస్తున్నాం. మీలాంటి అనాథల్ని మా శరణాలయంలోకి తీసుకెళ్లి బాగా చదివించి ప్రయోజకుల్ని చేసి మంచి భవిష్యత్తు ఇస్తామమ్మా. రామ వెళదాం. అర్థమైంది. నా కాడ డాక్యుమెంట్స్ లో కొనికి వేషన్లు వచ్చిండ్రా. చెప్తా మీ పని. రా పాప వెళ్దాం. రా. అయ్యో తప్పమ్మా, అలా అనకూడదు. చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తున్నారా? మేం కిడ్నాపర్స్ కాదండి. మరి ఆపిరా చేసే పని ఆపే వచ్చాం. అయ్యో ఆపిరా అంటే మీరు చేసే పని ఆపిరా అని కాదండి, అనాథ పిల్లల రక్షణ సంస్థ అని అర్థం. ఇలాంటి అనాథ పిల్లల్ని మా స్వచ్ఛంద సంస్థలు చేర్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే మా సంస్థ ఉద్దేశం. గీళ్ళు నిజంగా ఆపిరా అయితే గా సంస్థ అడ్రస్ చెప్పమనుండ్రి. ఏడున్నదో చూపించమనుండ్రి. ఫోన్ చేసి మాట్లాడమనుండ్రి. అవును, పాప చెప్పింది నిజమే. మీరు నిజంగా ఆపిరా సంస్థ వారే అయితే దానికి సంబంధించిన ఓచర్ గాని, విజిటింగ్ కార్డు గాని, ఐడి కార్డు గాని చూపించండి. అలాగే. ఇందాక దారిలో దొరికిన ఐడి కార్డు వాడికి చూపించి చూపించే. ఓకే ఓకే ఓకే. ఇదిగోండి చూడండి. ఇంతగా మీరెవరా? మీరు ఆపిరా అయితే నేను ఊపిరా. ఊపిరానా అంటే? ఊర కుక్క పిల్లల రక్షణ సంస్థ, అదే ఊపిరా. అరే ఆ టైటిల్ బాగా. ఐడి కార్డు నాదే. ఎస్, వచ్చే దారిలో పోయింది. నా కార్డు నాకే చూపించి ఆపిరా ఊపిరా అని కట్టుకథలు చెప్తావా? ఇలా అనాథ శరణాలయం అనే వంకతో వచ్చి పసిపిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలకూడదు. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా విరగొట్టాలి. చూస్తారేంటి? కొట్టండి. మళ్ళీ ఏరియాలో కనపడ్డారో తోలు తీస్తాం. పదండి పదండి. దాని దగ్గర డాక్యుమెంట్ తీసుకోవడం ఎవడో గానీ మన బతుకులు డాక్యుమెంట్ ఫిల్మ్ అయిపోయేలా ఉంది అత్తయ్య గారు. చాలే, వెళ్ళి దాన్ని పట్టుకోవాలి కదా. పదండి. ఎక్కడ పోయింది?
అమ్మయ్యా ఎట్లనే తప్పించుకున్నా మళ్ళీ దానికంటే పడకూడదు ఇప్పుడు ఏడికి పోవాలి రేయ్ పాపరా రేయ్ పాప చెవులకి డైమండ్ రింగులు పెట్టుకుందిరా. రేయ్ మాటల్లో పెట్టి పీకెళ్ళిపోదాం. పద. పాప పాప ఎక్కడికి వెళ్తున్నావమ్మా? యమధర్మరాజు సార్ని గల్వనీకి పోతున్నా. ఏ మీరు కూడా వస్తారా? మరి నడిచి వెళ్తున్నావమ్మా, మా కార్లో లిఫ్ట్ ఇస్తాను రా. ఆయన దగ్గరికి మనం కారు ఎక్కుతా పోం, కారు మన మీద ఎక్కుతా పోతాం. కారు మన మీదకి ఎక్కితేనా? నేను పోతుంది యమధర్మరాజు సార్ దగ్గర కదా. పాప భలే తమాషాగా మాట్లాడుతుందా? అవునరా. ఏమ్మా చెవులకి పోగులు పెట్టుకున్నావు, మెల్లో గొలుసు, చేతికి గాజులు, వేలికి ఉంగరం పెట్టుకోలేదేంటమ్మా? నువ్వు కొని నేను పెట్టుకుంటా. ఏ ఊర్రా మీది? చిన్న పిల్లలు గన్ని నగలు పెట్టుకుంటే మీలాంటి దొంగ అవలేగాళ్ళు దోచుకోపోతారని నేను పెట్టుకోలేదురా. అంటే ఇంట్లో ఉన్నాయా? ఏ ఇంటికి పోతా? ఇంటికి వెళ్ళినా లేవులే. ఏ ఎందుకు లేవు? నాగార్జున సార్ చెప్పినట్టు నగలు కొన్నా, వెంకటేష్ సార్ చెప్పినట్టు తాకట్టు పెట్టినా. మాకు బ్లేడ్ బాబ్జీ చెప్పాడులే. ఏమని? నగలు కనపడితే కొట్టేయమని. పట్టుకోరా. ఏయ్! అమ్మో!